హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం గోధుమ రవ్వ కొబ్బరితోటి ఒక స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక కప్పు గోధుమ రవ్వ, తురుముకున్న కొబ్బరి ఒక కప్పు, అలాగే బ్రౌన్ షుగర్ అండి, ఆర్గానిక్ షుగర్, వైట్ షుగర్ మంచిది కాదు, ఇదే మన ఆరోగ్యానికి మంచిది. ఇది ఒక కప్పు, అలాగే ఒక కప్పు బెల్లం, కొంచెం కాజు, కిస్మిస్, కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే 2 స్పూన్ల నెయ్యి. తయారు చేసుకోవడానికి ఒక ఇత్తడి పాత్ర. దయచేసి ఇత్తడి పాత్రే వాడండి. ఇత్తడి పాత్రే మన ఆరోగ్యానికి మంచిది, అల్యూమినియం పాత్రలో వాడొద్దు. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ముందుగా నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా కాజు వేసుకోవాలి లైట్గా. కాజు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా నెయ్యిలో కొంచెం లైట్గా వేసుకోవాలి. త్వరగా వేయాలండి, సరిపోతుంది. కాజు అవన్నీ వేగిన తర్వాత అదే నెయ్యిలో గోధుమ రవ్వ కూడా వేయించుకోవాలి. గోధుమ రవ్వ మనకి మామూలుగా వేయించుకోవచ్చు, కానీ కొంచెం నెయ్యిలో వేయించుకుంటే టేస్టీ ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. గోధుమ రవ్వ ఇలా మంచిగా వేగిన తర్వాత ఈ తురుముకున్న కొబ్బరి కూడా ఈ గోధుమ రవ్వలో వేసుకొని వేయించుకోవాలి. ఇలా మంచిగా కొబ్బరి గోధుమ రవ్వ వేగిన తర్వాత 5 కప్పులు వాటర్ తీసుకోవాలండి. ఎందుకంటే గోధుమ రవ్వ మెత్తగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. ఇంకా కొంచెం మెత్తగా ఉడకాలండి. బాగా మెత్తగా ఉడికిన తర్వాతనే మనం ఈ బ్రౌన్ షుగరు, బెల్లం వేసుకోవాలి. ఇంకొంచెం ఉడకాలండి. మనకేంటంటే మెత్తగా ఉడికిన తర్వాతనే ఈ షుగరు, బెల్లం వేసుకోవాలి. ఓకే అండి, ఆల్మోస్ట్ కుక్ వేసి ఒకసారి మొత్తం కలిసేటట్టు తిప్పాలి. ఈ సన్నగా తురుముకున్న బెల్లం కూడా వేసేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకొని, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇది కొంచెం చిక్కగా పాకం వచ్చేదాకా ఉంచుకోవాలండి. మనకు ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అది చిక్కగా అయిపోతుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి, దగ్గరకు అయిపోయింది పాకం కూడా. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న కాజు, కిస్మిస్ కూడా వేసి ఒకసారి మొత్తం కలిసేటట్టు ఒక స్పూను నెయ్యి వేసుకుంటే కొంచెం లాస్ట్లో బాగుంటుంది. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు మళ్ళీ కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి లాస్ట్లో దించుకునే ముందు. మొత్తం రెడీ అయిన తర్వాత ఇలా ఒక బౌల్లో పెట్టుకోవాలండి. బౌల్లో పెట్టుకొని మనకి ఏంటంటే స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే గోధుమ రవ్వతో స్వీట్ ఎవరైనా చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే కొంచెం కొబ్బరి వేయటం వల్ల మనకి చాలా టేస్ట్ వస్తుంది, అదే స్పెషల్ ఎఫెక్ట్. ఇంకోటి ఏంటంటే మనం ఇందులో వాడుకునే ఆల్మోస్ట్ అన్నీ ఆర్గానిక్సే. వైట్ షుగర్తో చేసి ఏంటంటే మంచిది కాదు హెల్త్కి. బ్రౌన్ షుగర్ వాడితే ఆరోగ్యానికి మంచిది. గుమగుమలాడే గోధుమ రవ్వ కొబ్బరితో తయారు చేసిన స్వీట్ రెడీ అయిపోయింది.